ఏపీలో వైసీపీ కార్యకర్త సింగయ్య మృతి కేసు సంచలనంగా మారింది. తాజాగా ఈ కేసుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఇదే ఒరిజినల్ వీడియో అంటూ కూటమి నేతలు ఆరోపిస్తుండగా పోలీసులు సైతం ఆ వీడియోని ఆధారంగా తీసుకుని దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ ఘటనలో జగన్ కారు డ్రైవర్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అది ఫేక్ వీడియో అంటూ వైసీపీ నేతలు సోషల్ మీడియాలో టీడీపీని టార్గెట్ చేస్తున్నారు. ఇటీవల జగన్ పల్నాడు జిల్లా రెంటపాలలో పర్యటించారు. 2024 ఎన్నికల సమయంలో వైసీపీ నేత ఒకరు బెట్టింగ్లకు పాల్పడి ఆత్మహత్యకు పాల్పడితే దాన్ని కూటమి ప్రభుత్వ వేధింపని ఆరోపించారు. అంతేకాదు మృతుడికి విగ్రహాన్ని కట్టి ఏడాది తర్వాత ఆ విగ్రహావిష్కరణకు జగన్ వెళ్లారు. అయితే అక్కడి పరిస్థితులు ఇరుకు రహదారుల నేపథ్యంలో పోలీసు శాఖ జగన్ పర్యటనకు కొన్ని ఆంక్షలు విధించింది. ఇక జగన్ వాటన్నిటిని పట్టించుకోకుండా పోలీస్ ఆంక్షల్ని లెక్క చేయకుండా పర్యటించడంతో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఒకరు తోపులాట్లో ఊపిరాడక చనిపోతే సింగయ్య అనే ఇంకొకరు జగన్ కాన్వాయ్ గుద్దడంతో ప్రాణాలు కోల్పోయారు. మన చెల్లి సింగయ్య అనే వ్యక్తి వెంగళాయపాలెం విలేజ్ నల్లపాడు లిమిట్స్లో ఉన్న వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. అక్కడ జరిగినది ఏంటంటే AP 26 CE 0001 అనే టాటా సఫారీ వెహికల్, అది కాన్వాయ్ భాగం కాదు, ఒక ప్రైవేట్ వెహికల్. దాంట్లో తగిలి కిందకి పడిపోయారు. దానిపైన ఆ వెహికల్ షోల్డర్లో ఎక్కడం జరిగింది. దాని తర్వాత ఆ పర్టికులర్ చెల్లి సింగయ్య అనే వ్యక్తిని సైడ్లో పెట్టడం జరిగింది. ఎవరు కూడా వాళ్ళని మళ్ళీ పట్టించుకోవట్లేదు. అయితే తీవ్ర గాయాలతో సింగయ్య బాధపడుతోంటే వైసీపీ కార్యకర్తలు పట్టించుకోలేదని అతన్ని రోడ్డు పక్కకి లాగేశారని పోలీసులు తెలిపారు. ఇక పోలీసులు అంబులెన్స్ కి ఫోన్ చేసి సింగయ్యను ఆసుపత్రిలో జాయిన్ చేయగా మృతి చెందినట్లు స్పష్టం చేశారు. అయితే ముందు ఈ ఘటనపై పోలీసులకు తప్పుడు సమాచారం వెళ్లింది. దీంతో సింగయ్య మృతికి జగన్ కాన్వాయ్ కి సంబంధం లేదని, వేరే ప్రైవేటు వాహనం ఢీకొనడం వల్ల ఆయన చనిపోయాడంటూ గుంటూరు జిల్లా ఎస్పీ తొందరపాటు ప్రకటన చేశారు. ఎస్పీ ప్రకటనతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూడా ఊపిరి పీల్చుకున్నారు. డ్రోన్ వీడియోస్, తర్వాత అక్కడ నిలబడుతున్న వాళ్ళు తీసుకున్న వీడియోస్, ఇదన్నీ తర్వాత విట్నెస్ స్టేట్మెంట్స్ పరంగా మనకు కొన్ని ఎవిడెన్సెస్ వచ్చింది. దానిట్లో ఒకటి మనకి ఒక వీడియో దొరికింది. దానిట్లో ఏంటంటే ఎవరు చనిపోయారో సింగయ్య, మన ఎక్సీఎం గారు వెహికల్, ఫార్చునర్ వెహికల్ వీల్ కిందకి వాళ్ళు పడిపోవడం, దాని వెహికల్ టైర్ ఎక్కుతున్నట్టు ఒక వీడియో మనకి ఎవిడెన్స్గా దొరికింది. దాని మేరకు మనం 106 సబ్క్లాస్ 1 BNS సెక్షన్ని మళ్ళీ 105 BNS కిందకి మనం మార్చడం, అలాంగ్ విత్ 49 BNS కిందకి సెక్షన్ని మార్చేసి దానిట్లో ఉన్న డ్రైవర్, తర్వాత ఎక్సీఎం గారు, తర్వాత నాగేశ్వర్ రెడ్డి, సుబ్బారెడ్డి గారు, పెర్నాని అండ్ విడుదల రజన్ గారు అందరినీ కూడా అక్యూజ్డ్ కాలంలో యాడ్ చేయడం జరిగింది. నిజానికి ఇది సోషల్ మీడియా యుగం. తాజాగా ఆ ఘటనకు సంబంధించి వైసీపీ కార్యకర్తలు కొందరు తీసిన వీడియో వైరల్ అవ్వడంతో దాన్ని పరిశీలించిన పోలీసులు జగన్ పై కూడా కేసు నమోదు చేశారు. అయితే ఈ ఘటనలో మృతుడు సింగయ్య తన కారు కింద పడి చనిపోతే దానికి కారు డ్రైవరు, ప్రభుత్వం, పోలీసులే బాధ్యులు తప్ప తాను కాదని జగన్ వాదిస్తున్నారు. సాధారణంగా ఇలాంటి విషయాల్లో పోలీస్ శాఖ పూర్తి సమాచారం తెలుసుకున్నాకే ప్రకటన చేస్తుంది. దీంతో అసలు ఎస్పీ ముందెందుకు ఒకలా చెప్పాడు, తర్వాతెందుకు మాట మార్చాడు అంటూ వైసీపీ నేతలు మండిపడుతున్నారు. వాస్తవానికి ఈ ఘటనకు సంబంధించి తొందరపాటు ప్రకటన చేసిన ఎస్పీపై విచారణ జరగాల్సి ఉంది. అన్ని విషయాలపై సమగ్ర విచారణ జరిపి దోషుల్ని కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. వీళ్ళు వస్తేనే మేము ప్రొటెక్షన్ కూడా ఇవ్వగలము, కాబట్టి మీరు దీన్ని అర్థం చేసుకోండి అని చెప్పి అక్కడున్న ప్రతి నాయకుడికి కూడా నోటీసులు అనేవి సర్వ్ చేశారు, ఇన్ఫర్మేషన్ అనేది సర్వ్ చేశారు. ఆఫ్ కోర్స్ అయిపోయింది. అవసరమైన బంధు అయినప్పటికీ కూడా వాళ్ళని చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి వేల కొద్దీ ఈరోజు రేపు ఇంతమంది రావాలి అంతమంది రావాలని వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో పెట్టుకున్న తర్వాత మాకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం వీళ్ళందరూ మొబిలైజ్ చేస్తున్నారన్న సంగతి తెలిసి అతనికి Z+ సెక్యూరిటీ అనే వ్యక్తిగా
అతనికి ఇవ్వాల్సిన సెక్యూరిటీని ప్రాపర్ వేలో మేమందరం కూడా మేము ఇవ్వగలిగాం, ఇచ్చాం కూడా. ఇచ్చిన తర్వాత మనం చూస్తే ఆ జగన్మోహన్ రెడ్డి షో చేశాడు, ఒక రోడ్ షో చేశారు. అతను వెళ్ళేదేమో ఒక పరామర్శకి వెళ్తున్న వ్యక్తి రోడ్ షో చేస్తున్నాడు. ఇంచుమించుగా అతని ఇంటి దగ్గర నుంచి తాడేపల్లిలో అతని ఇంటి దగ్గర నుంచి 10:30కి స్టార్ట్ అయిన వ్యక్తి సాయంత్రం 4 గంటలకి ఆ రెంటపల్లి వెళ్ళారంటే ఒకసారి ఆలోచన చేయండి. ఎంత స్లోగా మూవ్ అయ్యి ఎంత రోడ్ షో చేసుకుని ఆయన వెళ్ళారో ఒక్కసారి జనాలు కూడా అర్థం చేసుకోవాలి. ఈ నేపథ్యంలో అతను రోడ్ షో చేసుకుంటూ అందరికీ అభివాదాలు చేసుకుంటూ అందరి దగ్గర నవ్వుతూ షేక్ హ్యాండ్లు ఇస్తూ ఆయన వెళ్తూ ఉంటే దారిలోని అతని కార్యకర్త, అతని సింపథైజర్, అంటే వాళ్ళ పార్టీ సింపథైజర్, పార్టీ కార్యకర్త కనీసం వెహికల్కి కింద పడిపోయి టైర్ కింద పడ్డాడు అన్న సంగతి తెలిసి కూడా అతను కనీసం బండి ఆపకుండా ఆ బండిని అలా ఆ పక్కనున్న వ్యక్తిని కనీసం పక్కన తీసి, నేనేమంటానంటే ఆ బండి కింద పడిపోయాడు వ్యక్తి, ఆ వ్యక్తిని తీసి ఇమీడియట్గా 108కో దేనికో ఫోన్ చేసి అంబులెన్స్లో పంపిస్తే కనీసం మనిషి బతికేవాడేమో. ఎంత అంటే దాన్ని ఏ పదాలు ఉపయోగించుకోవాలో కూడా అర్థం కావట్లేదండి. గుంటూరు ఎస్పీని టార్గెట్ గా చేసుకుని వైసీపీ నేతలంతా కూటమి ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు పోలీసులు వద్దన్నా కూడా వేలాది మందితో ఊరేగింపుగా వెళ్లడం జగన్ తప్పు. కానీ పోలీసులతో రోప్ పార్టీ ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వైసీపీ ఆరోపిస్తోంది. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా తమ నేతలు ఎదుర్కొంటున్న ప్రతి పోలీసుని వైసీపీ పెద్దలు ఇదే తరహాలో విమర్శిస్తున్నారు. ఇక వైసీపీ అధినేత జగన్ అయితే ఎవరైతే కూటమికి కొమ్ము కాస్తున్నారో ఆ అధికారులు సప్త సముద్రాల అవతల ఉన్నా వదిలిపెట్టమని బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసుల ఆంక్షలు లెక్క చేయని జగన్ తీరు పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి నిజం చెప్తే ఒకరికి మంట, అబద్ధం చెప్తే ఇంకొకరికి మంటగా ఈ కేసు ఆఖరికి ఎటువంటి మలుపు తీసుకుంటుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.